సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే స్కెచ్అప్లో వాల్స్ ఎలా పుష్ పుల్ చేయాలి అండ్ విండోస్ డోర్స్కి కట్టింగ్ ఎలా ఇవ్వాలని చెప్పేసి తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను ఆల్రెడీ ప్లాన్ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీనికి వాల్స్ ఎలా గీయాలి అంటే, ఇక్కడ మనం ప్లాన్లో వాల్స్ ఇట్లా గీసాం కదా. సో ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఆ ప్రతి ఒక్క వాల్ని మనం ఇట్లా రెక్టాంగిల్ గీయాలన్నమాట, కింద సర్ఫేస్గా ఇట్లా. సో అలా ఉన్న వాల్స్ అన్ని రెక్టాంగిల్ టూల్ తీసుకొని సర్ఫేస్ గీద్దాం. సో గైస్, మనం వాల్స్కి కింద సర్ఫేస్ గీసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు వాల్స్ కనెక్టెడ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇదొకసారి పుష్ పుల్ చేయాలి, ఇదొకసారి పుష్ పుల్ చేయాలి. సో అలా కాకుండా అన్నీ ఒకసారి పుష్ పుల్ చేయాలి అంటే ఇక్కడ ఎరేస్ తీసుకొని ఈ ఇంటర్ కనెక్టెడ్ లైన్స్ అన్ని ఇలా ఎరేస్ చేయాలన్నమాట. సో అన్ని ఎరేస్ చేసిన తర్వాత కలుద్దాం. సో ఒకవేళ మీకు ప్లాన్ లైన్స్ అండ్ ఇవి లైన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఈ ప్లాన్ని గ్రూప్లో పెట్టుకోండి. సో అప్పుడు మనం ఈ ప్లాన్ని ఇట్లా క్లిక్ చేసి దీన్ని హైడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ లైన్స్ ఈజీగా ఎరేస్ చేయొచ్చు. సో మనం ఇలా ఇంటర్ కనెక్టెడ్ లైన్స్ అని ఇలా ఎరేస్ చేసిన తర్వాత ఈ సర్ఫేస్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని మీకు గ్రూప్ చేయండి. సో ఇక్కడ గ్రూప్ అని కనిపిస్తుంది రైట్ సైడ్ అవుట్లైనర్లో. ఒకవేళ మీ దాంట్లో అవుట్లైనర్ షో అవ్వకపోతే ఇక్కడ విండోలోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ రేలో ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, దీన్ని చెక్ మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ అవుట్లైన్ ఎక్స్పాండ్ చేసి ఈ గ్రూప్ అని ఉంది కదా, దీన్ని రీనేమ్ చేయండి. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్. సో నేను వాల్స్ అని ఇచ్చి ఎంటర్ చేశాను. సో ఇది మొత్తం వాల్స్ గ్రూప్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ప్లాన్ ఒకసారి అన్హైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వాల్స్ని పుష్ పుల్ చేద్దాం. అంటే ఇప్పుడు గ్రూప్లో ఉంది కాబట్టి పుష్ పుల్ చేయాలంటే మనం ఈ గ్రూప్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ఎడిట్ మోడ్లోకి ఎలా వెళ్తామంటే ఈ గ్రూప్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో డబుల్ క్లిక్ ఇస్తే ఇప్పుడు చూసారా గ్రూప్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళాం. సో ఇది గ్రే కలర్ ఉంది కదా, సో దీన్ని మనం వైట్గా మార్చుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రివర్స్ ఫేస్ చేయండి. సో వైట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం పుష్ పుల్ చేయాలి. దీన్ని ఎలా పుష్ పుల్ చేయాలంటే కమాండ్ పి పుష్ పుల్ టూల్కి. సో పి సెలెక్ట్ చేసి దీని మీద ఇప్పుడు సర్ఫేస్ అని ఒక పుష్ పుల్ మీద ఒక సింబల్ వచ్చింది కదా, సో ఇలా క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేసి డైమెన్షన్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో నేను 3 మీటర్స్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో చూసారా వాల్స్ అనేవి ఒకేసారి పైకి పుష్పుల్ అయ్యాయి. సో వాల్స్ ఇలా పుష్పుల్ చేశాను అనమాట ఈజీగా. సో ఇప్పుడు ఇందులో మనం విండోస్ కట్టింగ్ ఇద్దాం. విండోస్ ఎక్కడెక్కడ కట్ ఉన్నాయో. సో విండోస్ ఎక్కడెక్కడ కట్ ఉన్నాయో మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది? మనం ఇక్కడ వాల్ పుష్పుల్ చేసాం. సో ఇక్కడ మనకి విండోస్ ఉన్నాయి ఇందాక ప్లాన్లో చూసినప్పుడు. సో అది ఎలా చూడాలంటే మనం ఎక్స్రే మోడ్ ఆన్ చేద్దాం. సో ఎక్స్రే మోడ్ ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ విండోలోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లో ఇక్కడ షార్ట్ కట్స్లో ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్రే అని టైప్ చేయండి. సో ఎక్స్రే అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్రే అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ దానికి షార్ట్ కట్ ఏమేమి ఉండే ఇక్కడ దీనికి కమాండ్ ఏదైనా ఇవ్వండి. నేను ఎక్స్ అని ఇచ్చి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయగానే సో ఎక్స్ అనే కమాండ్కి ఎక్స్రే మోడ్ సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఎక్స్ క్లిక్ చేస్తున్నాను. చూసారా ఎక్స్ క్లిక్ చేయగానే మనకి ఎక్స్రే మోడ్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్లాన్లో ఏమేమి ఉన్నాయో మనకి ఈజీ కనిపించేస్తుంది అనమాట. అదే డోర్స్ ఏమైందంటే మనం ఆల్రెడీ డోర్కి ఇక్కడ ప్లాన్లో గ్యాప్ ఉంచాం కాబట్టి అక్కడ దాకే రెక్టాంగిల్ గీసి అది అంతవరకు పుష్ చేసాం. సో
సో డోర్స్కి మనం ఆల్రెడీ కట్టింగ్ ఇచ్చేసాం. సో ఇప్పుడు విండో కట్టింగ్ ఇవ్వడం బ్యాలెన్స్ ఉంది. సో ఎక్స్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు మన విండో కట్టింగ్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు మనం ఈ గ్రూప్లో విండోస్ కట్ చేయాలి. సో అంటే మనం ఇప్పుడు గ్రూప్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. సో దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లో ఉన్నామని చెప్పి. సో ఇప్పుడు టేప్ టూల్ తీసుకొని ఈ ఎండ్ పాయింట్ అంటే ఏ ఎండ్ పాయింట్లో పట్టుకొని పై ఆరో క్లిక్ చేసి ఇప్పుడు సిల్ లెవెల్ డైమెన్షన్ ఇవ్వండి. నేను 0.8 ఇస్తున్నాను. సో అయిపోయిన తర్వాత పాయింట్ బి దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు మన విండో హైట్ ఎంతవరకు వస్తుంది వాల్లో అని చెప్పేసి ఆ డైమెన్షన్ వేయండి. సో నేను 2 మీటర్స్ ఇచ్చి క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఒక రెక్టాంగిల్ వేయండి. సో ఇది మన విండో కట్ అవ్వాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఎక్స్రే మోడ్ ఆఫ్ చేసి మీకు క్లియర్ కనబడాలంటే ఇప్పుడు పీ తీసుకొని ఈ విండో మీద ఇక్కడ ఆన్ ఫేస్ అన్నట్టు వస్తుంది చూసారా, ఇక్కడ మన పుష్పుల్ కమాండ్ మీద ఒక చిన్న స్క్వేర్ లాగా వస్తుంది, అంటే రాంబస్ లాగా వస్తుంది. సో ఇప్పుడు దాని మీద ఒక సింగిల్ క్లిక్ ఇచ్చి అదొకటి వైపు డ్రాగ్ చేసి అక్కడ ఆన్ ఫేస్ అని వచ్చేదాకా ఉంచండి. ఇక్కడ ఆన్ ఫేస్ అని వచ్చిన తర్వాత క్లిక్ చేయండి. సో ఆన్ ఫేస్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే మనకి ఏమైంది, అక్కడ హోల్ పడింది చూసారా. సో అంటే విండో కట్ అయింది అనమాట అక్కడ. సో అట్లానే ఇక్కడ మిగతా వాటికి కూడా కట్ చేయండి. సో గైస్ మనం ప్రతిసారి అలా టేప్ టూల్ తీసుకొని డైమెన్షన్ ఇచ్చి మళ్ళీ రెక్టాంగిల్ ఇచ్చి పుష్పుల్ చేయలేం కాబట్టి ఇప్పుడు నేను దానికి ఒక ట్రిక్ చెప్తాను అనమాట. సో ఒకదానికి మనం ఇప్పుడు టేప్ టూల్ తీసుకొని అలా చేయాలి. సో ఇలా మనం రెక్టాంగిల్ గీసిన తర్వాత ఈ రెక్టాంగిల్ని ఇక్కడ కూడా మనం అదే పుష్పుల్ చేయాలి, ఇక్కడ కూడా అదే పుష్పుల్ చేయాలి కాబట్టి సేమ్ విండో డైమెన్షన్ ఉంది కాబట్టి మనం రెక్టాంగిల్ కాపీ చేయాలన్నమాట. సో మన స్కెచ్అప్లో కాపీ ఉండదు కాబట్టి మనం మాడిఫై కీ యూస్ చేయాలి. మాడిఫై కీ అంటే ఇక్కడ విండోస్లో వచ్చేసరికి కంట్రోల్, మ్యాక్లో వచ్చేసరికి ఆప్షన్ కమాండ్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ మూవ్ కమాండ్ తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఎండ్ పాయింట్ పట్టుకొని క్లిక్ చేసి దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేయాలి. సో మూవ్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక కాపీ వచ్చేస్తుంది. సో అది ఇలా డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఈ విండో ఎండ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక 2 సెకండ్స్ ఉంచి తర్వాత మనం పైకి ఇలా తీసుకొస్తే మనకి ఈ యాక్సిస్కి మనకు అక్కడ ఎండ్ పాయింట్ కనిపించేసింది కదా, మన విండో ఇక్కడ సెట్ అవ్వాలని. సో అక్కడ క్లిక్ చేయండి. అలానే ఇంకోటి కూడా కాపీ చేయండి. సో ఇలా డ్రాగ్ చేసి ఈ ఎండ్ పాయింట్ దగ్గర పెట్టి ఒక 2 సెకండ్స్ ఉంచి తర్వాత మెల్లగా పైకి తీసుకురండి. సో ఫేస్ చూపిస్తుంది. సో అట్లాగా మనకి ఈ విండోస్ అనేవి సెట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని పుష్పుల్ చేద్దాం. సో గాయస్ విండోస్ ఎలా పుష్పుల్ చేయాలో తెలిసింది కదా. సో గాయస్ వాల్స్ ఎలా ఇవ్వాలి, డోర్స్ కటింగ్ ఎలా ఇవ్వాలి, విండోస్కి పుష్పుల్ ఎలా చేయాలి, కటింగ్ చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి మెటీరియల్స్, ఫ్లోరింగ్ ఇచ్చి ఫర్నిచర్ యాడ్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.